హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వెస్టీజ్ రిలీజ్ చేసిన ఒక వినూత్నమైన రెవల్యూషనరీ యూనిక్ ప్రోడక్ట్ వెస్టీజ్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక వన్ ఆఫ్ ద హజార్డస్ థింగ్ మన వరల్డ్లో. అండ్ ప్రతి సంవత్సరం 70 లక్షల మంది జస్ట్ ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు. ఒక్క కారు సంవత్సరంలో 4600 కిలోల కార్బన్ డయాక్సైడ్ బయటికి వదులుతుంది. అండ్ ఈ బయటికి వదిలిన కార్బన్ డయాక్సైడ్ని నార్మల్ ఆక్సిజన్లో ప్యూర్ ఎయిర్లా మార్చడానికి 220 ఫుల్గా గ్రో అయిన చెట్లు అవసరం. బట్ మనము కార్ల క్వాంటిటీ, చెట్ల క్వాంటిటీ చూసినట్టయితే ఇది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి సంవత్సరం 8లో ఒకరు లంగ్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. లంగ్ డిసీజెస్ ఎందుకు వస్తాయి? మెయిన్లీ బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ ఉండడం వల్ల వస్తుంది. సో దీని గురించి మనం ఆలోచించాల్సిందే. దీనికి ఒక కరెక్ట్ అయిన సొల్యూషన్ మనము తీయాల్సిందే. అందుకోసమే వెస్టీజ్ మనకు ఒక యూనిక్ అండ్ రెవల్యూషనరీ ప్రోడక్ట్ని మనకు అందజేసింది. అదే వెస్టీజ్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఏం చేస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మన కార్బన్ ఎమిషన్ని 70% వరకు తగ్గిస్తుంది. దీనివల్ల పొల్యూషన్ని చాలా వరకు ఆపొచ్చు. అంతేకాకుండా ఇది నాయిస్ అండ్ ఇంజన్ వైబ్రేషన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ యూజ్ చేసి మీరు పర్ వెహికల్ 20% ఆఫ్ కార్బన్ ఎమిషన్ని తక్కువ తగ్గియొచ్చు. సో మీరు ఎన్విరాన్మెంట్కి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ యూజ్ చేయడం వల్ల మైలేజ్ పెరుగుతుంది. దీనివల్ల 15% మీకు డబ్బు ఆదా అవుతుంది. అండ్ పికప్ పెరుగుతుంది. రెడ్యూసెస్ నాయిస్, ఇంజన్ యొక్క నాయిస్ మరియు వైబ్రేషన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇంజన్ లైఫ్ని పెంచుతుంది. ఇంజన్ సర్ఫేస్ని మంచిగా స్మూత్నింగ్ చేసి ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు కార్బన్ ఎమిషన్ని 70 గ్యాస్ ఎమిషన్ ఉంటుంది కదా, ఈ 70% వరకు తగ్గిస్తుంది. అండ్ ఒక్క సింగిల్ కోటింగ్ అంటే మీరు ఒక్కసారి నానో ఎనర్జైజర్ యూజ్ చేస్తే 30,000 కిలోమీటర్ల వరకు ఇది ఉండిపోతుంది. సో ఇది అసలు మెయిన్గా ఎలా వర్క్ చేస్తుంది అంటే, మన ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్ వాడడం వల్ల, వెహికల్ వాడడం వల్ల ఇంజన్కి స్క్రాచెస్ వచ్చి బ్రేక్ కావడం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ నానో ఎనర్జైజర్లో ఉండే ప్లాటినం పార్టికల్స్ ఇంజన్కి అతుక్కొని ఆ సర్ఫేస్ని స్మూత్గా చేస్తుంది. దీనివల్ల స్క్రాచెస్ మరియు డ్యామేజెస్ తక్కువ అవుతాయి. ఎప్పుడైతే స్మూత్గా ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మైలేజ్ పెరుగుతుంది, వైబ్రేషన్ తగ్గుతుంది, నాయిస్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్ కూడా తగ్గుతుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్లాటినం కోటింగ్ 30,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇంజన్కి. అది ఇప్పుడు ఓవరాల్ బెనిఫిట్స్ చూసినట్టయితే ఇది నానో ఎనర్జైజర్ ఈకో ఫ్రెండ్లీ అండ్ ఇంజన్ లైఫ్ని ఎన్హాన్స్ చేస్తుంది, హార్స్ పవర్ని పెంచుతుంది, మైలేజ్ని పెంచుతుంది, అండ్ ఎయిర్ పొల్యూషన్ మరియు నాయిస్ పొల్యూషన్ని తగ్గిస్తుంది. ఈ నానో ఎనర్జైజర్ యొక్క ఎంఆర్పి చూసినట్టయితే 1495, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 1280 అండ్ పీవీ 42.67. ఇది మన బైక్స్కి. ఇప్పుడు ఒకవేళ మనం హెవీ వెహికల్స్ తీసుకున్నట్టయితే లైక్ కార్స్, బస్సెస్, జేసీబీ, ట్రాక్టర్స్ ఇలాంటి వెహికల్స్కి ఈ కాస్ట్ వేరే ఉంటుంది. ఇది వేరే రకమైన నానో ఎనర్జైజర్. ఈ సెకండ్ టైప్ ఆఫ్ నానో ఎనర్జైజర్ యొక్క కాస్ట్ 1870, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 1600 అండ్ పీవీ 53.33 పీవీ. సో వెంటనే ఈ వెస్టీజ్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ని తప్పకుండా వాడండి అండ్ మీ ఇంజన్ యొక్క లైఫ్ని పెంచుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మీ టీమ్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.